దేవుడు వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలా? నాకు తగిన న్యాయము జరగాలంటే, నా పక్షాన దేవుడు వ్యాజ్యమాడాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్. నువ్వు అనుకుంటావు నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే వెంటనే నాకు జవాబు కావాలి, వెంటనే ఎవరైతే నన్ను బాధ పెట్టారో వాళ్ళకి వెంటనే దేవుడు ప్రతీకారం తీర్చాలి, వెంటనే వాళ్ళని శిక్షించాలి, లేకపోతే ఏదో ఒక విషయం వెంటనే కావాలంటారు కదా. నో 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 నో. నిర్ణయ కాలం అంటే అట్ ది ఎండ్. సమ్ టైమ్స్ ద ఆన్సర్స్ టేక్ లాంగ్. సమ్ టైమ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ విల్ టేక్ లాంగ్. నువ్వు న్యాయం అడుగుతున్నావేమో, వారు నన్ను అన్యాయంగా ఇట్లా ఇరికించేస్తారు అనుకుంటున్నారేమో. దేవా నువ్వే ప్రతీకారం చేయ ప్రభా, నువ్వు వెంటనే చేయ ప్రభా అంటున్నావేమో, కానీ దేవుడు వెంటనే చేయడానికి అన్నిటికీ ఒక సమయం కలదు. మీరేమి మీ చేతులారా ఆ మ్యాటర్ని తీసుకొని నువ్వు చేయకపోతే నేనే చేసేస్తా ప్రభా, ఇంత అన్యాయం జరుగుతుంది నేను ఎట్లా సహించాలయ్యా అని అంటున్నారేమో. నో నో నో. వెయిట్ ఆన్ గాడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్, వెయిట్ ఆన్ గాడ్. సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ సూన్, సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ వెరీ లేట్, సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి క్విక్, sometimes it's too long away, many years away. But wait, people who trust God can wait. People who truly believe God can wait. నిజంగా నమ్మని వారు వేచి ఉండలేరండి. నమ్మని వారు కనిపెట్టరు. దేవుని నమ్మని వారు వెయిట్ అనే మాటకి అర్థము తెలియని వారుగా ఉంటారు. నిజంగా మీరు దేవుని నమ్మిన వారైతే తప్పకుండా ఆయన న్యాయం జరిగిస్తాడు, తప్పకుండా మీకు సమాధానం వస్తుంది, తప్పకుండా నాకు ఎందుకు ఇట్లా జరిగింది కదా మీకు తర్వాత అర్థం అవుతుంది. ఎందుకు జరిగిందో, ఎందుకు ఈరోజు ఇట్లా జరిగిందో ఇప్పుడు అర్థం కాదు, తప్పకుండా తర్వాత అర్థం అవుతుంది.